వెల్కమ్ టు ఎయిమ్ బాలమేధ కోచింగ్ సెంటర్. కర్సివ్ హ్యాండ్ రైటింగ్లో భాగంగా ఈ వీడియోని మనం మొదటి వీడియోగా ఇస్తున్నాం. అందుకే కొద్దిగా డీటెయిల్గా అయితే మనం ఏ విధంగా టీచ్ చేయబోతున్నాం వాటి గురించి చెప్పబోతున్నాను. ఇదైతే మనకి ఒక స్ట్రోకు. ఈ విధంగా కొన్ని స్ట్రోక్స్ని అయితే మనం నేర్చుకుంటాము. సో ఈ స్ట్రోక్ అనేది కొద్దిగా డిఫికల్ట్ స్ట్రోకే. అయితే ఇది ఏ విధంగా రాయాలి, ఇక్కడ ఏ విధంగా రాస్తున్నాను అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 4 లైన్స్ ఉన్నాయి. మనకి 4 రూల్ బుక్ అందరికి కూడా తెలిసిందే. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న 2 లైన్‌ని మనం మిడిల్ స్ట్రోక్ రాయడానికి ఉపయోగిస్తాం. అదేవిధంగా ఈ పైకి గాని ఏదైనా ఒక లెటర్ వెళ్ళిందనుకోండి, దాన్ని మనం అప్పర్ స్ట్రోక్ అంటాం. అలా కాకుండా కిందకి గాని దిగిందనుకోండి, దాన్ని లోవర్ స్ట్రోక్ అంటాం. దీని గురించి అయితే నేను కంప్లీట్‌గా మీకు వివరిస్తాను. దీని గురించి ఎటువంటి గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎలా రాయాలి ఈ స్ట్రోక్‌ని. సో 4 రూల్‌లో మనం పై గడియలో చూడండి 4 రూల్‌లో మొత్తం 3 ఉంటాయి. 3 స్టెప్స్ 1, 2, 3. ఈ 3 స్టెప్స్‌లో మనం పై గడియలో ఇదైతే స్టార్ట్ చేయాలి. ఓకేనా? పై స్టెప్‌లో మనం స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి చూడండి ఈ విధంగా బ్యాక్‌కొస్తూ ఈ యారోని ఫాలో అవుతూ రాయాలి. ఒకసారి మీరు కావాలంటే మళ్ళీ చూడండి. మీరు బుక్ ముందు పెట్టుకొని రాస్తూ ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు వస్తుంది. 4 రూల్ బుక్ అయితే ఉండాలి మీ దగ్గర. ఈ విధంగా చేస్తామనమాట. చూడండి ఇక్కడ జిప్‌ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతూ ఈ విధంగా వెళ్తూ లాస్ట్‌కి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఎక్కడ ఎండ్ అవుతుంది? లాస్ట్ లైన్‌లో ఎండ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. సో డిఫికల్ట్‌గా అనిపించినా దాని గురించి మీరు వరీ అవ్వద్దు. నేను రాయలేకపోతున్నాననైతే మీరు ఎటువంటి డిసప్పాయింట్ అవసరం లేదు. ఎందుకంటే మీరు జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు. మీరు దాదాపుగా రాస్తే అయితే చాలు నాకు. ఓకేనా? సో ఇందులో అయితే నేను మొదటిగా మీకు ఇందాక అప్పర్ స్ట్రోక్ అని చెప్పాను చూడండి. ఈ 2 బ్లూ లైన్‌లు ఇక్కడ నేను దీన్ని చూడండి. ఇక్కడ మనకి ఒక 4 రూల్ బుక్ అయితే ఉంది కదా! దీన్ని నేను జూమ్ చేసి చూపెడుతున్నాను ఒక గ్రిడ్‌ని. ఇక్కడ మనకి 2 బ్లూ లైన్‌లు మిడిల్ స్ట్రోక్ అనమాట. ఈ బ్లూ లైన్ పై బ్లూ లైన్ గాని దాటి రెడ్ లైన్‌లు వరకు గాని ఎళ్తే దాన్ని అప్పర్ స్ట్రోక్ అంటారు. ఓకేనా? అలా కాకుండా ఈ బ్లూ లైన్‌కి మధ్యలో నుంచి స్టార్ట్ అయ్యి ఏదైనా సరే లెటర్‌ని మనం మధ్యలో నుంచే స్టార్ట్ చేస్తాం. ఎక్కడ కూడాను పై గ్రిడ్ నుంచి అయితే స్టార్ట్ చేయం. ఓకేనా? పై లైన్‌లో నుంచి అదే పై స్టెప్ అనండి మీరేమనుకుంటారో. పై స్టెప్ నుంచి అయితే స్టార్ట్ చేయం. ఈ 2 బ్లూ లైన్స్‌కి మధ్య నుంచి స్టార్ట్ చేసి ఏ లెటర్ అవనియండి. స్టార్ట్ చేసి మనం అప్పర్ స్ట్రోక్ అయితే పైకెళ్తుంది. లోవర్ స్ట్రోక్ అయితే కిందకొస్తుంది. ఇక్కడ మీకు ఒకటి ఎగ్జాంపుల్‌కి రాసి చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఉదాహరణకి ఏ ఉందనుకోండి. ఏ ఎలా ఉంటది? ఇక్కడ స్టార్ట్ అయ్యి మధ్యలోనే స్టార్ట్ అయిందా? సో ఈ విధంగా ఉంటుందనమాట. సో మీరు దీని గురించి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఇది నేను సిస్టమ్‌లో రాస్తుంది కాబట్టి కొద్దిగా లైన్ దాటొచ్చు. కానీ మనం లైన్స్ దాటకూడదు. సో బి చూడండి. బి. ఇక్కడైతే మనకి చూడండి అప్పర్ పైకెళ్ళింది. ఇక్కడ ఈ లైన్ అనేది కిందకి ఇలా రాకూడదు. సో నెక్స్ట్ సి చూడండి. సి అనేది మిడిల్‌లోని ఆ మధ్యలోనే అలా ఉండాలి. దాటకూడదు. అలా కాకుండా నేను ఇప్పుడు జి రాస్తాను చూడండి. జి గాని, వై గాని అవన్నీ గూడాను ఇక్కడ చూడండి జి ఏమైంది? మీకు చిన్న అక్షరాలు కనిపించొచ్చు. జస్ట్ మీకు అవగాహన కోసమే. నో ప్రాబ్లమ్. పెద్దది రాసేటప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం అని జెప్పేసి. సో మీకైతే ఇక్కడ నేను చూడండి. ఎగ్జాక్ట్‌గా దాని మీదే తేవాలి. ఇక్కడ పెద్ద లైను నేను సిస్టమ్‌లో రాస్తున్నాను గాబట్టి అంత ఎగ్జాక్ట్‌గా రాదు. మీకు గాబర పడాల్సిన అవసరం లేదు. నేను పేపర్ మీద రాసి చూపిస్తాను. ఓకేనా? ఇది ఏ స్ట్రోక్. సో ఇక్కడి వరకు మాత్రమే రాసామనుకోండి. మనం ఇక్కడి వరకే మాత్రమే రాసామనుకోండి. అది సి స్ట్రోక్ అవుతుంది. దాని సి స్ట్రోక్‌ని ఎలా రాయాలి? చూడండి ఈ డాట్ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా దీని మీద వెళ్ళి మళ్ళీ దాని మీదే వెనక్కి రావాలి. ఇక్కడ చూడండి లైను మనకి ఎలా గైడ్ చేస్తుందో ఇలా వెళ్ళి ఓకే. మళ్ళీ ఇక్కడి నుంచి అదే లైన్ మీద వెనక్కి రావాలి. ఓకేనా? ఇక్కడ అది గుర్తుంచుకోండి. అదే లైన్ మీద వెనక్కొచ్చి దీన్ని ఇక్కడి వరకు కంప్లీట్ చేయాలి. చూడండి చాలామంది ఏం చేస్తారంటే సి అనేసరికి ఇక్కడికొచ్చి వదిలేస్తారు. ఇక్కడ వరకు రాయాలి. కొంతమంది ఇక్కడ వదిలేయడం, ఇక్కడ వదిలేయడం. దాన్ని అందం పోద్దనమాట. అలా అయితే సి అందం పోద్ది. చాలా చెండాలంగా ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా రాస్తారు. సో అలా గూడా కాదు. అది గూడాను ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా వెళ్ళండి. ఓకేనా? అర్థమైందా? సో ఇలా వెళ్ళి మీరు రాస్తే నీట్‌గా ఉంటుంది. ఇది సి స్ట్రోక్ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, సి స్ట్రోక్ గాని మీకు వచ్చినట్లయితే ఏ వచ్చినట్లే. తర్వాత ఏ వచ్చిందంటే మీకు జీ వచ్చినట్లే. తర్వాత డి గూడా వచ్చినట్లే. అదే విధంగా క్యూ గూడా వచ్చినట్లే. సో ఇవన్నీ ఎలా సార్ అంటే నేను చెప్తాను భవిష్యత్తులో. సో ఈ సి అనేది మీరు పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. నాది గ్యారంటీ. మీకు చాలా వరకు లెటర్స్ అనేవి చాలా ఈజీగా రాయడం అయితే నేను నేర్పుతాను. ఓకేనా? సో ఇది వర్క్‌షీట్‌లు ప్రస్తుతానికైతే మీరు ఎవరైతే డెమో క్లాసులు కాబట్టి మనం వర్క్‌షీట్‌లు పంపలేదు. మనం ఫుల్ టైమ్ క్లాసులు మనకి
జూను మనకి ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ ఏప్రిల్ 10 నుంచి మనకి వీటికి సంబంధించి వర్క్షీట్స్ మనం ముందుగానే పంపించేస్తాం. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చనమాట. ఓకేనా? 4 రూల్‌లో తర్వాత రాయవలసిన అవసరం లేదు. ప్రస్తుతానికైతే మీరు 4 రూల్‌లు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ గనక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సి స్ట్రోక్‌ని ఎలా రాయాలి? సిని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మీకు ముందే చెప్పాను కదా! దీని మీద వెళ్ళి మళ్ళీ ఎగ్జాక్ట్‌గా దాని మీదే రావాలి. దాని మీదే బ్యాక్‌కి వచ్చి ఓకే. ఇలా రాయాలనమాట. ఓకే. ఇంతవరకు రాయాలి. కొందరు మధ్యలో వదిలేస్తారు. ఇక్కడ వదలకూడదు. అది కూడాను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. కొంతమంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మిడిల్ స్ట్రోక్ చూడండి పైనంతా గ్యాప్ ఉండిపోయింది. కిందనంతా గ్యాప్ ఉండిపోయింది. ఇది స్మాల్ సి అనమాట. స్మాల్ సి. నేను కేవలం ఇప్పుడైతే స్టార్టింగ్‌లో స్మాల్ లెటర్స్ గురించి చెప్తున్నాను. మీకు బిగ్ లెటర్స్ గురించి తర్వాత ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి కనెక్టెడ్ సి. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి రాసే సి. చూడండి మీరు ఈ జిఫ్‌ని గమనించొచ్చు ఎలా వెళ్తుందో. ఇక్కడి నుంచి వెళ్ళి దీని మీద నుంచి ఇలా వస్తూ మీకు నేను బై హ్యాండ్ కూడా రాసి చూపిస్తాను. ఇదే కాదు ఫైనల్. మీకు ఖచ్చితంగా గుడ్ హ్యాండ్ రైటింగ్ వచ్చేటట్లు చేసే బాధ్యత నాది. ఈ విధంగా కనెక్టెడ్ సి రాయాలి. దీనికి సంబంధించి కూడా మనం వర్క్షీట్స్ ఎవరైతే మన కోర్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి బై పోస్టల్ పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే చూడండి నేను రాసి చూపెడతాను ఇక్కడ. మీకు ఇలా చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. సో, ఎటువంటి డౌట్ కూడా ఉండదు. ఇక్కడ చూడండి. మనం మిడిల్ లైన్ నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మిడిల్ స్ట్రోక్ అనమాట సి అనేది. ఇలా రాస్తాం. మళ్ళీ చూడండి ఇంకోసారి రాస్తున్నాను. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వన్స్ మీకు సి వచ్చినట్లయితే చాలా వరకు లెటర్స్ వచ్చేసినట్టే. నేను మీకు ఏ విధంగా రాయాలో నేర్పిస్తాను. ఓకేనా? ఈ విధంగా అయితే సి స్ట్రోక్ ఉంటుంది. మీరు సి స్ట్రోక్‌ని బాగా ప్రాక్టీస్ చేయండి. మన వర్క్‌షీట్‌లోని చాలా సి స్ట్రోక్ గురించి కనెక్టెడ్ సి ఉంది, నార్మల్ సి ఉంది. ఆ 2 ప్రాక్టీస్ చేస్తే మీకు దాన్ని బట్టి నేను చెప్పాను కదా! తర్వాత ఫర్దర్‌గా ఏ లెటర్స్ వస్తాయో అవన్నీ రాయడం అనేది నేర్పిస్తాను. వన్స్ మనం అవి రాయడం నేర్చుకున్నాక మనకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. సో, గుడ్ హ్యాండ్ రైటింగ్ అనేది నార్మల్ హ్యాండ్ రైటింగే కాదు మన కాన్ఫిడెన్స్‌ని కూడాను పెంచుతుంది. సో, తల్లిదండ్రులు ఎవరైనా గమనించండి. ఒకవేళ తల్లిదండ్రులు చూస్తున్నట్లయితే మీ పిల్లలకి సజెస్ట్ చేయండి. పిల్లలు మీరు చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకెవరు ఉన్నట్లయినా వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి. థాంక్ యూ.